మరి అంత కష్టపడి జ్యోతి గారు ఇవన్నీ మీకు హీల్ అయ్యాయా మనసులో? ఇంకా కూడా తలుచుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు గర్వం వేస్తుందా? ఆనందమా? దుఃఖమా? అంటే దాటుకుంటూ వచ్చారని ఆనందమా? ఇంకా కూడా దుఃఖం గాని, భయం గాని, ఒక భయం ఉంటుంది కదండీ ఆ టైంలో. హావ్ యూ హీల్డ్ కంప్లీట్‌లీ? అదే అట్లా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ చిన్న చిన్న జాబులు చేసి హన్మకొండకొచ్చినాక సమ్మిరెడ్డి గారు కూడా వచ్చి ఇక్కడ ఇక్కడ చిన్న జాబ్ చేస్తుండే. కానీ ఈ పిల్లలేమో పెరుగుతున్నారు. నాకు చిన్నప్పుడు వచ్చారు కదా పిల్లలు, పెరుగుతున్నారు. వాళ్ళు పెరుగుతుంటే భయమయ్యేది. వీళ్ళ కంఫర్ట్ లైఫ్ పెళ్లి చేస్తే ఖర్చులకు కూడా మనం ఇవ్వలేము, సరిపోని పెట్టలేమని భయం అయ్యేది. అయితే నేను ఈ వొకేషనల్ కోర్స్తోనే గవర్నమెంట్ జాబ్ వచ్చింది. స్పెషల్ టీచర్గా ఫస్ట్ 2 ఇయర్స్, తర్వాత రెగ్యులర్ టీచర్గా జాబ్ వచ్చింది. ఆ జాబ్ చేసేటప్పుడు కూడా 398 రూపీస్. భగవంతుడు ప్రతి అడుగడికి నాకు పరీక్షలే పెట్టేవాళ్ళు. 398 రూపీస్. తర్వాత నా ఖర్చు అప్రాక్సిమేట్లీ 600, 700 అయ్యేది. ఈ రాత్రిపూట పెట్టికోట్ కుట్టడానికి టైం సరిపోయేది కాదు. ఎందుకంటే నేను మార్నింగ్ 6:30కే ట్రైన్ క్యాచ్ చేయాలి వరంగల్లో. నెక్కొండ దాటిన తర్వాత అమీన్పేటలో నా జాబ్ స్పెషల్ టీచర్గా. జాబ్ ఏమో గవర్నమెంట్ కాబట్టి కంపల్సరీ కావాలి నాకు. సో అక్కడ కూడా ఆ జాబ్ కోసము బాగా తిప్పలేంది. ఈ వొకేషనల్ వాళ్ళకి ఇప్పుడు ఇవ్వద్దు, ఎందుకంటే 13 ఇయర్స్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఉండదు కదా మాకు, సో ఇవ్వమని అన్నారు. దానికి కూడా ఆగే సార్ నాన్నగారి దోస్తు జిల్లా పరిషత్లో ఆయన ఒక సలహా ఇచ్చాడు. ఎదురుగా కోర్టు ఉన్నది, ఒక లెటర్ ఇవ్వమని, అదృష్టం బాగుంటే వస్తుంది, లేకపోతే లేదు. ఆ లెటర్ ద్వారా ఆ జాబ్ మాకు వచ్చింది, నాతో పాటు ఇంకో 11 మందికి. సో అట్లా లక్కీగా జాబ్ వచ్చింది. అంత కష్టపడితే వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోలేము. 390 రూపీస్. నేను ట్రైన్లో అటు 2 గంటలు ఇటు 2 గంటలు ట్రావెల్ చేసేదాన్ని. ఈ విషయం కూడా చాలాసార్లు చెప్పిన. పిల్లలకు మనీ వాల్యూ తెలియాలంటే వాళ్ళు ఎర్న్ చేయాలి. అవును. ఈ కష్టం ఉన్నప్పుడు ఉమెన్ కూడా ఇంట్లో కూర్చొని మాకు అది లేదు ఇది లేదు అనే బదులు ఏదో ఒక పని కల్పించుకొని చేయాలి. ఇప్పుడు ఇంట్లో కూర్చొని కూడా పని చేయొచ్చు. ఈ పని చేయకుండా ఉండి కోరికలు ఉంటే తప్పు. అంతే, అదే మెయిన్ కదా. కదా, అవును. పని చేయకుండా నాకు అది కావాలి ఇది కావాలని మెన్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళని ఫోర్స్ చేయడం, కష్టపెట్టడం కూడా కరెక్ట్ కాదు. నేను ఇక్కడ ఉమెన్కి సపోర్ట్ చేయాలి. ఎవ్రీవన్ హ్యాస్ టు వర్క్. ఎవ్రీవన్ హ్యాస్ టు వర్క్ అండ్ బీ ఇండిపెండెంట్ ఆన్ దేర్ ఓన్. అవును. నువ్వు 5,000 సంపాదిస్తావా, 2,000 సంపాదిస్తావా, ఫస్ట్ కాలు బయట పెట్టు, తెలుస్తుంది, దునియా పరిచయం అవుతుంది. అంతే కదండి. బయట ఎంత మంచిగా ఉన్నది, ఎంత చెడ్డగా ఉన్నదో తెలియాలి కదా. అవును. ఈ దునియా పరిచయం కావాలి కదా నీకు. అవును, అంతే కదా. పరిచయం అయితేనే బతకగలం. సో లైక్ దట్ నేను ఈ ట్రైన్లో అటు 2 గంటలు ఇటు 2 గంటలు ట్రావెల్ చేయాలి. ఆ ట్రైన్లో చీరలు అమ్మినా నేను. ఒక చీర మీద 20 రూపాయలు లాభం. ఏదో ఒకటి డక్కా ముక్కులు తిని ఏదైనా సరే అంతే, పైసలు సంపాదించాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. అదే మీ సంకల్పం. అంతే అంతే. పైసలు సంపాదించాలి, కాళ్ళ మీద నిలబడాలి. ఇక నా పానానికి ఇంకో 2 పానాలు ఉన్నాయి కదా. అవును. అలా సాకాలి, బాగా సాకాలి. అది కొంచెం ఎక్స్ట్రా ఆర్డినరీ కోరిక కదా. మామూలుగా బతుకుతే చాలు అనుకుంటే అమెరికాకు పోకపోదును, గవర్నమెంట్ టీచర్ని కదా. పోతారు ఎవరన్నా ఉద్యోగం వదిలేసి? ఇంకా బాగా బతకాలి, ఇంకా బాగా మంచి లైఫ్ ఇవ్వాలి పిల్లలకు అనే ఉద్దేశంతోనే అవును అమెరికాకు పోయే ముందట ఆనెస్ట్గా 19 months ఆ చీరలు అమ్మిన పైసలతోనే నేను సర్వైవ్ అయినా అండి. ఎందుకంటే 398 అంటే నాకు 600 దారి ఖర్చే, మరి ఇంట్లోకి 500 ఖర్చు కావాలి కదా. నేను రోజు డబ్బా లోపల తిరిగి 6, 7, 4, 5 చీరలు అట్లా అమ్మేదాన్ని. నెలకు 21 రోజు 22 రోజులు ఉంటుంది. ఇంత 4 రోజులు కూడా స్కూల్ ఉంటే బాగుండాలి అనుకున్నా. అట్లా అంటే డబ్బు అనేది చాలా ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు తెలుసు. రూపాయి పావుల హానెస్ట్గా 91, 92 ఈ 2 ఇయర్స్లో నేను 365 రోజులలో దాదాపు 200 రోజులు రాత్రిపూట భోజనం దొరకలేదండి నాకు. మై హానెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ. అది రాత్రిపూట పిల్లలకు భోజనం పెట్టిన తర్వాత అడుగు ఉంటే కొంచెం మజ్జిగ నీళ్ళు వేసుకొని తాగి పడుకున్న రోజులే నాకు ఎక్కువ ఆ టైంలో. బట్ యాజ్ యూ సెడ్ ఐ నెవర్ గివ్ అప్. నాకు ఇంత కష్టం వచ్చింది, నేను మళ్ళీ పోయి ఊర్లో అదే వ్యవసాయం చేసుకుంటే ఇంట్లో కూర్చుంటే అంటే ఇక్కడ పర్సనల్గా ప్రెషర్ నాకు. ఎందుకంటే నా డెసిషన్ కదా, నేనే మొత్తం బాధ్యత వహించాలి కుటుంబానికి. అవును. సో అది బాగా నాకు అది హెల్ప్ అయింది. అంటే నేను గివప్ చేయకుండా ఉండడానికి మీకు స్ఫూర్తి అయింది అది. అంటే ఆయనను పక్కకు పెట్టి నేను డెసిషన్ తీసుకున్నా కదా, కాబట్టి నాకు బాధ్యత అది కూర్చున్నది నా నెత్తిలో. ఐఎమ్ నాట్ డిపెండెంట్ ఎనీ టైం.